మా వాడు థర్డ్ మంత్లో వచ్చేసాడు. ఇప్పుడు వాడికి 3వ నెల. జస్ట్ ఇప్పుడే వచ్చాడు. 2వ నెల క్రాస్ అయ్యి 3వ నెలకు వచ్చాడు. వాడి 3వ నెలలో యాక్టివిటీస్ అన్నీ ఏంటంటే ఇలా చెప్తుంటే ఊ కొట్టడం, ఊ ఊ అంటున్నాడు. వాడే ముచ్చట్లు చెప్తున్నాడు. వాడు ఏదో చెప్తున్నాడు, బాగా బంగారంలాగా ముచ్చట్లు చెప్తున్నాడు, బాగా కదులుతున్నాడు, బాగా ఆడుకుంటున్నాడు. ఏమైనా టాయ్స్ ఇస్తే పట్టుకుంటున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. ఐ కాంటాక్ట్ చాలా బాగా ఉంది. మా వాడు పొట్టలో ఉన్నప్పుడు చాలా బాగా తిరుగుతూ ఉండేవాడు. అప్పుడు ఎవ్రీ మంత్ డాక్టర్ దగ్గరికి ఫాలోఅప్లో వెళ్తుంటాం కదా, ఒక షీట్ ఇచ్చి బేబీ ఎన్ని కిక్స్ ఇస్తుందో మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ అలా కౌంట్ చేసి రాయమన్నారు. అప్పుడు పేపర్ పెన్ పెట్టుకొని రాద్దామంటే నాకు అసలు అన్ని కౌంట్స్ తెలిసేవే కాదు. ఏంటి వీడు ఇంత ఇంత తిరుగుతున్నాడు, ఇన్ని కిక్స్ వస్తున్నాయి, ఇక్కడ పొట్ట ఇలా లేచి, నేను పొట్టవి కూడా వీడియోస్ పెట్టాను చూడండి ఛానల్లో. ఇలా సైడ్కి లేచిపోయేది మొత్తం పొట్ట. వీడు డెలివరీ అయ్యాక తెలిసింది వీడు కదులుతుంటాడు, ఆ చేతులు కాళ్ళు ఆడిస్తుంటాడు అసలు. అందుకే పొట్టలో అంత గందరగోళం చేశాడేమో అప్పుడు వాడు. సో వాడు ఈ థర్డ్ మంత్, ఫస్ట్ మంత్లో చూసినప్పుడు మాకు చాలా వాడి ఇష్యూ వల్ల భయం వేసేది. కానీ వాడు బాగానే వెయిట్ వచ్చాడు. ఇప్పుడు చిన్నగా ఒక చిన్న చిన్న ఐడియాస్తో ఇంట్లో మేము థర్డ్ మంత్ షూట్ చేసుకున్నాము. ఇందులో ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే ఆ క్లాత్ డైపర్స్ యూజ్ చేసాము, అది బెస్టే. కానీ అందులో ప్యాడ్లు పెద్దవి పెట్టడం వల్ల వాడి కాళ్ళు సరిగ్గా ఆడలేదు. తర్వాత మాకు ఆ మిస్టేక్ తెలిసింది. ఈ క్లాత్ డైపర్లు హెల్దీయే కానీ మంచివి, కానీ ఒక చిన్న చిన్న మిస్టేక్స్ పొరపాట్లు గమనించుకుంటూ ఉండాలి. అప్పుడు తెలియలేదు, తర్వాత తెలుసుకున్నాము. ఇది మంత్ చివర్లో, నెల చివర్లో వాడికి చిన్నగా మేము ఇంట్లోనే ఇలా ఫోటోషూట్ చేసుకున్నాం మొబైల్లో. చిన్న చిన్నగా ఇంట్లో టవల్స్ యూజ్ చేసి, వాడి డ్రెస్సులు, నాప్కిన్స్, బెలూన్స్ ఇలా యూజ్ చేసి చిన్న స్మాల్ ఐడియాస్తో ఇలా కూడా చేసుకోవచ్చు అని మేమే ప్లాన్ చేసి చేసుకున్నాము. ఇది నెల చివర్లో. ఇంకా నెల చివర్లో వాడికి పేరు పెట్టే ఫంక్షన్ చేసాము. మా వాడి పేరు రుద్ర.